Hi, hello, welcome to our channel Anu's Kitchen Time. Today's recipe, simple chicken pakodi. హాఫ్ కేజీ చికెన్ని తీసుకుని నీట్గా వాష్ చేసుకుని శుభ్రం చేసుకుని సిద్ధంగా ఉంచుకోండి. చికెన్ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: లెమన్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా. చికెన్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయించుకుని వాష్ చేసుకుని రెడీగా ఉంచండి. ఇందులో 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ ముక్కకి బాగా పట్టేలాగా, అంత ఈవెన్గా పట్టేలాగా కలుపుకోవాలి. కారం, ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. కారం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. ఇందులో 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుని మళ్ళీ అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఇది మ్యారినేషన్ కోసం పక్కన పెట్టుకోవాలి. 20 మినిట్స్ ఇది పక్కన పెట్టండి. 20 మినిట్స్ తర్వాత ఇందులో 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్, కొన్ని జీడిపప్పులు కూడా వేసి మళ్ళీ అంతా మిక్స్ చేసుకోవాలి. పిండి అన్ని ముక్కలకి సమానంగా పట్టేలాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలరు వాడటం లేదండి. మీకు కలర్ కావాలనిపిస్తే రెడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ ఫుల్గా వేడెక్కాక ఒక్కొక్కటి ముక్కలుగా వేసుకోండి. అన్ని ముక్కలు వేసిన తరువాత ఫ్లేమ్ మీడియంలో ఉండాలి. మీడియంలో తిప్పుకుంటూ మంచిగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం కరివేపాకును కూడా వేయించుకుని మన పకోడీకి యాడ్ చేసుకోవాలి. కరివేపాకును వేయించుకుని ఫ్రై చేసుకున్న పకోడీ మీద వేసుకోండి. అంతే, సింపుల్ చికెన్ పకోడీ రెడీ. ఎమ్మీ చికెన్ పకోడీ రెడీ. ఎంజాయ్ చేయండి. Thank you for watching. Please subscribe my channel. Thank you.